బేబీ. రియా ఏం చేస్తున్నావు? ఇంట్లో అందరూ ఉన్నారు. అంతేకాదు తలుపు కూడా తీసుంది. సో వాట్? ఇప్పుడు మీ ముద్దుల వదినమ్మ మన ట్రిప్ క్యాన్సిల్ చేయించింది. సో మనం ఇక్కడే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. రియా నీకు చాలా బాగా తెలుసు వదిన మన ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసిందో. తను నా మంచి కోరుకుంటుంది. అలాగే నేను ఏ పోలీస్ కేసులు ఇరుక్కోకూడదని అనుకుంటుంది. అందుకే తను మన ట్రిప్ని క్యాన్సిల్ చేసింది. మనం ఎప్పుడు బయటికి వెళ్దామని ప్లాన్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ధైర్య? యు నో వాట్, ఐ థింక్ వదినమ్మ కావాలని. రియా స్టాప్ ఇట్. ఇక మీదట నువ్వు వదిన గురించి ఎప్పుడైనా మాట్లాడినా ఒకసారి ఆలోచించి మాట్లాడు. నువ్వెందుకు మర్చిపోతున్నావు రియా? తన వదిన కాదు, నాకు అమ్మని. ఆవిడే నీకు నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నాకైతే అసలు ఏ వాల్యూ లేదు. సో అందుకే నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి ఆవిడ మాటలు వింటుంటావు. బేబీ అలాంటిది ఏం లేదు. ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. నీకు నీ స్థానం ఉంది, వదినికి తన స్థానం ఉంది. నీకు అసలు తెలియదు కానీ నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నిజమా? నిజం. ఇది కూడా కరెక్ట్ కాదు. తలుపులు తెరిచున్నాయి, ఇంట్లో అందరూ ఉన్నారు. ఐ మీన్ మనకి పెళ్ళైతే అప్పుడు ఇంకే ప్రాబ్లం ఉండదు, కానీ మనకి పెళ్ళయ్యేంత వరకు ఇట్స్ నాట్ రైట్. అలాగా? అయితే ఒక పని చేద్దాం, మనం రేపే పెళ్లి చేసుకుందాం. ఓకే? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? మనం రేపే పెళ్ళెలా చేసుకోగలం? ఎందుకు చేసుకోలేం? ఒక్క రోజులో పెళ్లిళ్ళు జరుగుతాయి. నువ్వు మాట్లాడడమే ఆలస్యం. బట్ నువ్వైతే ఆవిడతో వెళ్ళి మాట్లాడు. బికాస్ నీకు కూడా తెలుసు దట్ షీ డజంట్ లైక్ మీ. తనకి నేను ఇంటికి రావడం ఇష్టం లేదు. రియా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ ప్రతి విషయంలోనూ అనవసరంగా వదిలి లాగద్దు. నువ్వేమైనా అనాలనుకుంటే నన్ను ఈసారి నువ్వు మళ్ళీ వదిన ఏమనంటే కనుక నాకు చాలా కోపం వస్తుంది. సరే అయితే ఎంత కావాలంటే అంత కోపం తెచ్చుకో. నువ్వు మీ వదినమ్మతో మన పెళ్లి విషయం మాట్లాడినంత వరకు నేను నీతో మాట్లాడేదే లేదు. రియా ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ సరైన పద్ధతిలో సరైన సమయానికి. నేనే స్వయంగా వదినతో మాట్లాడతాను, కానీ దానికి నాకు కొంచెం టైం కావాలి. నీకు సరైన టైం సరైన పద్ధతి ఎప్పుడు వస్తాయో నాకు తెలీదు. సో అవన్నీ వచ్చేంత వరకు యూ కాంట్ స్టే హియర్. అంటే ఏంటి నీ ఉద్దేశం? దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు బీ అవుట్. అరే కానీ గీని ఏం లేదు. నేను నీతో మాట్లాడను. రియా ఇది నా రూమ్. అరే తలుపేస్తావుంటి. రియా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, లేస్తారు. ప్లీజ్ రియా తలుపు తెరు. మై ఫుట్. ధైర్య సారేంటి ఇంత రాత్రి వేళ బయటికి వెళ్తున్నారు? నేను చేసిన దానికి కోపం వచ్చి ఉంటుంది. ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. మాత, మొక్కలన్నీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ ప్రయత్నం వల్ల ఎంతో చక్కగా పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి పూర్వం వలె కనిపిస్తాయి. గోమాత, ఇప్పుడు వీటికి వర్షం అవసరం ఉంది. దేవతల రాజు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాను, ఒకసారి తమ దృష్టిని ఈ ఉద్యానవనంపై ప్రసరించమని, అలాగే తమ కృపను వర్షించమని. మాతా, నాకు సందేహము. దేవి పౌలమి దేవేంద్రుల వారితో ఈ కార్యం చేయిస్తుందంటారా? నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు దేవర్షి. ప్రణామాలు గోమాత. గోమాత, వాయువు, వర్షము, సూర్యరశ్మి, ఈ సమస్త నైసర్గిక సుఖాలు అందరి కోసము ఉంటాయి. అలాగే వ్యక్తిగత ఈర్ష్య, ద్వేషము, స్వార్థాల ప్రభావం వీటిపైన ఎప్పటికీ ఉండదు. నారాయణ నారాయణ. మాత, అయినా మీకు సముచితము అనుచితములలో ఏది శ్రేష్టమన్న విషయం ముందే తెలుసు. అయినను నాది ఓ చిన్న ఆలోచన మాత. చెప్పండి దేవర్షి. నారాయణ నారాయణ. ధన్యవాదాలు మాత. మాత, ఈ వర్షం కోసం ముగ్గురమ్మలను ఆహ్వానించొచ్చు కదా. వారి విన్నపాన్ని మహేంద్రుడు అవశ్యం ఆలకిస్తారు. నారాయణ నారాయణ. దేవర్షి, అప్పుడప్పుడు మీ ఆలోచనలు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటాయి. నారాయణ నారాయణ. ధన్యవాదాలు మాత.
ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. దేవి సంతోషి, మీ శ్రమ వలన ఈ ఉద్యానవనం మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. అందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మీ కష్టం వృధా కాలేదు. మాత, నేను నా కార్యాన్నైతే పూర్తి చేశాను. ఇప్పుడు దేవరాజు మహేంద్రులు వర్షాన్ని కురిపిస్తే ఈ ఉద్యానవనమంతా వికసిస్తుంది. నిజమే చెప్పారు దేవి. మేము దేవరాజు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాము, దేవ ఉద్యానవనంలో శీఘ్రమే వర్షం కురిపించమని. దేవి సంతోషికి సహాయం చేసేందుకు గాను దేవతలంతా నా పతిదేవులు ఇంద్రుణ్ణి వర్షాన్ని సమృద్ధిగా కురిపించమని వేడుకుంటారా? ఎంత వర్షాన్ని కురిపిస్తానంటే దాంతో దేవి సంతోషి మనుగడ, ఆమె భక్తురాలు జీవితాలనే మార్చేంతగా. అలాగా? వావ్, మీ అబ్బాయి చేసిన దానికి నన్ను దోషిగా నిలబెట్టేలా ఉన్నావే. మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి, కానీ ప్లీజ్ ప్రతాప్, మీరైతే మాట్లాడి చూడండి. చూడు మధు, తప్పకుండా మాట్లాడతాను. కానీ నీకు చాలా బాగా తెలుసు ధైర్యం కేవలం నీ ఒక్కదాని మాటే వింటాడు అని. నేను మాట్లాడితే ఏం లాభం ఉండదు. అయ్యో, అసలు అర్థం చేసుకోరేంటి మీరు? అది నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇంకొకరి గదిలోకి వెళ్లే ముందు నాక్ చేసి వెళ్ళాలి. ఈ మాత్రం తెలీదా నీకు? ఐఎమ్ సో సారీ అక్క. నేను నెక్స్ట్ టైం నుంచి గుర్తుంచుకుంటాను. అది 1 సెకండ్. ధైర్య, బట్ అక్క, ప్రియా, బావ. ఇప్పుడు ఈ విషయం మాట్లాడడం అవసరం. ఆ. అక్క, బావగారు, మేమిద్దరం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సో ప్లీజ్ మీరు ఉజ్వల్ బావ గారిని, అపూర్వాకని కూడా రమ్మంటారా? చిత్రంగా ఉంది. ఇంకా వీళ్ళెవరికి తెల్లారనట్లేదు. ధైర్య సార్, రియా మేడం ఇంత క్రితమే మధు మేడం గదిలోనికి వెళ్తుండగా చూశాను కాకా. అంత కొంపలే మునిగిపోయాయని వాళ్ళంతా ఇంత పొద్దున్నే మీటింగ్ పెట్టుకున్నారు. నాకు అనిపిస్తుంది కాకా, రియా మేడం ధైర్య సార్ వాళ్ళ పెళ్లి గురించి మధు మేడంతో మాట్లాడడానికి వెళ్లారా? పెళ్ళా? ఆ, నాకు తెలుసు వాళ్ళ ముందు మిమ్మల్ని అడగాల్సి ఉంటుందని. వాళ్ళు నన్ను అడిగినా అడగకపోయినా నాకొచ్చే నష్టం ఏమి లేదు. ఇప్పుడు నాకు పట్టుకున్న దిగులంతా కేవలం ఒక్కటేనమ్మా, రియా ఈ ఇంటి కోడలా అని. మీకు రియా మేడం అంటే ఇష్టం లేదా?